వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శోభ ఇక ఇంటికి వస్తుంది. దాంతో ప్రభావతి ఇదేంటి వదిన గారు నిన్నే వచ్చి నల్లపూసల కార్యక్రమం గురించి చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చారేంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రండి వదిన గారు రండి అని అంటూ ఉంటే మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అంటుంది. దాంతో ప్రభావతి హాల్లో అయితే డబ్బులు ఇస్తే ఎవరైనా చూసేస్తారని కట్నం ఇవ్వడానికి పర్సనల్గా మాట్లాడాలి అంటున్నారేమో అని ప్రభావతి ఇక శోభని నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి వదిన గారు అంటూ శోభనైతే రూమ్లోకి తీసుకెళ్తుంది. ఇక శోభ చూడండి, శృతి రవి వాళ్ళ పెళ్ళి పెద్దల అంగీకారం లేకుండానే జరిగిపోయింది. అవును కదండి, వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకున్నారు కదా అని ప్రభావతి అంటుంది. అవును, అందుకే మేం చేయాల్సిన కార్యక్రమం ఏమీ జరిపించలేదని ఈ నల్లపూసల కార్యక్రమం అందరికంటే ఎక్కువగా అంగరంగ వైభవంగా జరిపిద్దాము అనుకుంటున్నాము. పెద్ద ఫంక్షన్ హాల్ని బుక్ చేశాము. అలాగే మా రిలేటివ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. మీరు కూడా మీ రిలేటివ్స్ని, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేయండి. ఇంకా చెప్పాలంటే శృతికి మేము పెట్టాల్సిన బంగారం, అలాగే రవికి మేము పెట్టాల్సిన లాంఛనాలు అన్నీ కూడా పెడతాము అని అంటూ ఉంటే ప్రభావతి అబ్బో రవిగాడు చాలా అదృష్టవంతుడు మురిసిపోతూ ఉంటుంది. ఇంకా శోభ చూడండి, ఇక ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. చెప్పండి వదిన గారు, ఏం చెప్పాలి? రవికి తో పాటు ఇంకా ఎవరికైనా ఏమైనా పెడతారా ఏంటి అని అంటూ ఉంటే ఇక శోభ ఏమంటున్నారు మీరు? ఆ ఏం లేదండి, ఏంటి చెప్పండి. చూడండి, మాకు తెలిసిన వాళ్ళు, మా రిలేటివ్స్, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అవుతారు. అందుకని ఏంటి వదిన గారు చెప్పండి. అదే మీ బాలు ఎప్పుడు తాగేసి గొడవ చేస్తూ ఉంటాడు కదా, అతన్ని మాత్రం ఫంక్షన్కి రానివ్వకూడదు. అతను ఫంక్షన్కి వస్తే ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మా రిలేటివ్స్ అందరూ మా గురించి బ్యాడ్గా అనుకుంటారు. ఇలాంటి ఫ్యామిలీకి శృతిని ఎలా పంపించారు అని చాలా తక్కువగా మాట్లాడతారు. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ బాలు మాత్రం ఆ ఫంక్షన్కి రాకూడదు. ఈ విషయం మీకు చెప్పిపోదామనే వచ్చాను అని అనగానే ప్రభావతి స్టన్ అయిపోతుంది. ఇదేంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పేసి, అయ్యో అలా అంటారేంటి, మీరనుకున్నట్టే ఎట్టి పరిస్థితుల్లో ఆ బాలుగాడు ఆ ఫంక్షన్కి రాడు, నేను చెప్తున్నాను కదా అని అంటుంది. ఇక శోభ సరే అయితే ఈ విషయం చెప్దామనే వచ్చాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోకి మీనా అలాగే బాలు ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు. అప్పుడే ప్రభావతి ఇక కిందకి వస్తుంది. రాగానే బాలుని మీనాని చూస్తుంది. ఇక ఇంతలోకి సత్యం కూడా ఇంటికి వస్తాడు. ఇక సత్యం రాగానే ప్రభావతి మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఏంటి ప్రభా? ఏవండి, అది శృతికి నల్లపూసల కార్యక్రమం చేద్దామని వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు వచ్చి మాట్లాడారు. మంచిదే కదా? అవును మంచిదే. అయితే రవికి శృతికి పెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా జరిపించలేదు కదా, మనం కూడా జరిపించలేదు కదా అని సత్యం అంటాడు. అవునండి, అందుకే ఒక నల్లపూసల కార్యక్రమం బాగా గ్రాండ్గా చేద్దామని ఫంక్షన్ హాల్ బుక్ చేశారంట. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారంట. రాని, వాళ్ళు కూడా మళ్ళాగే మనుషులే కదా అని బాలు అంటాడు. నువ్వు వాపరా, బాలు అన్న దాంట్లో తప్పేముంది ప్రభా, ఎలాంటి వాళ్ళైనా సరే మనుషులే కదా అని అంటూ ఉంటాడు. అది కాదండి, ఆమె ఇంటికొచ్చి ఏం చెప్పెళ్ళింది తెలుసా? ఏం చెప్పింది? ఈ బాలుగాడిని ఫంక్షన్కి తీసుకురావద్దని చెప్పింది. వీడు తాగేసి గొడవ చేస్తూ ఉంటాడు కదా, ఆల్రెడీ శృతి వాళ్ళ నాన్నతో వీడు గొడవ కూడా పడ్డాడుగా, అందుకనే వీడిని ఫంక్షన్కి వద్దని చెప్పారు అని అంటూ ఉంటే ఇక సత్యం సరే బాలు ఆ ఫంక్షన్కి రాడు అని వెనకాలనే బాలు అలాగే మీనా షాక్ అయిపోతారు. ఇక ప్రభావతి అబ్బో ఏనేంటి ఇంత ఈజీగా ఒప్పేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక సత్యం ఏంటి ప్రభా, నువ్వన్నట్టే కదా జరుగుతుంది. బాలు ఆ ఫంక్షన్కి ఎట్టి పరిస్థితిలో రాడు. అలాగే నా కొడుకు లేని దగ్గరికి నేనెందుకు వస్తాను, నేను కూడా రాను అని అంటూ ఉంటే అప్పుడే పక్కనున్న మీనా, నా భర్త మా మావయ్య గారు రానప్పుడు ఆ ఫంక్షన్కి నేనెలా వస్తాను, నేను కూడా రాను. నా భర్తకి గౌరవం లేని చోట నాకు కూడా గౌరవం లేనట్టే. నేను కూడా శృతి నల్లపూసల కార్యక్రమానికి రాను అని అంటుంది. అప్పుడే శృతి రవి ఇంటికి వస్తారు. ఏంటి మీనా, ఏమంటున్నావు నువ్వు? నా నల్లపూసల కార్యక్రమానికి నువ్వు రావా? మీరెవరూ లేకుండా ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఎట్టి పరిస్థితిలో జరగదు. అలా జరిగినా నేను జరిపించుకోను అంటూ ఉంటే, అదేంటి డబ్బులమ్మా, మీ అమ్మ మరీ వచ్చి మరీ ఈ లక్షవతితో చెప్పెళ్ళిందంట, మరెలా జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక మనోజ్ అవునరా, ఎలా జరుగుతుంది, జరగదు కదా అని అంటూ ఉంటే ఇక శృతి జరుగుతుంది. మా మమ్మీతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అంటూ శృతి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక వాళ్ళ మమ్మీ హలో బేబీ అని అంటూ ఉంటే, మమ్మీ నల్లపూసల కార్యక్రమం జరగదు, దాన్ని మీరు క్యాన్సిల్ చేసేసేయండి అని అంటూ ఉంటే ప్రభావతి ఈ అమ్మాయి ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది, అసలే ఆమె బంగారం,
అలాగే రవికి పెట్టాల్సిన లాంఛనాలు పెడతానంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక శోభ ఇదేంటి నేను ఇంత పెద్ద ప్లాన్ వేసి నల్లపూసల కార్యక్రమం జరిపిస్తుంటే ఇదేంటి క్యాన్సిల్ చేసేయమంటుంది. ఏమైందమ్మా శృతి, ఏమైందా? నువ్వు మీనాని అలాగే బాలుని ఫంక్షన్కి రావద్దన్నా ఉంట కదా. నేను అలా చెప్పలేదే, ఆ బాలునే రావద్దన్నాను. చూడు మమ్మీ, బాలు మీనా నా ఫ్యామిలీ. వాళ్ళు లేకుండా నా నల్లపూసల కార్యక్రమం ఎలా జరుగుతుంది? అందుకే ఆ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసేసి అదేదో నేను మా అత్తవారింట్లోనే జరుపుకుంటాను. అది కాదే, నువ్వు నా ఫ్యామిలీ మొత్తాన్ని ఇన్వైట్ చేస్తేనే నేను ఈ కార్యక్రమం చేసుకుంటాను. లేదంటే చెప్పు, ఇప్పుడే క్యాన్సిల్ చేసేద్దాం అని అంటూ ఉంటే శోభ అబ్బో ఇలా చేస్తే నేను అనుకున్నది జరగదు అని చెప్పేసి సరేనే బాలు మీనా కూడా రావాలి, అదే కదా, అలాగే చేద్దాం అని వెనకాలే అప్పుడే స్పీకర్ ఆన్ చేసి మమ్మీ మళ్ళీ ఈ విషయాన్ని చెప్పు. మీ ఇంట్లో వాళ్ళందరూ నీ నల్లపూసల కార్యక్రమానికి వస్తారు. బాలు వాళ్ళ భార్య మీనా వాళ్ళు కూడా రావాలి అని అంటూ ఉంటే శృతి కాల్ కట్ చేసి బాలు మీనా అంకుల్ ఇప్పుడు మీరు హ్యాపీ అయినా? చాలా సంతోషం అమ్మా. కొంతమంది ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోయినా నువ్వు మాత్రం ఈ కుటుంబం అంతా నాది అన్నావు. ఆ మాట చాలా సంతోషంగా ఉందమ్మా. డబ్బులమ్మా, ఈసారి నా సపోర్ట్ నీకే అని బాలు కూడా అంటాడు. ఇక మనోజ్ రోహిణి అయితే చూస్తూ ఉంటారు. అందరూ కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటే ఇక ప్రభావతి రోహిణి నీతో మాట్లాడాలి బయటికి రా అని వెనకాలనే ఇక రోహిణి ఖచ్చితంగా ఏమా మా నాన్న కోసమే అడగడానికి అయి ఉంటుంది. దేవుడా, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉంటే ఏంటి మీ నాన్నతో మాట్లాడావా? మాట్లాడాను ఆంటీ, ఆయన తప్పకుండా వస్తాను, కాకపోయినా బంగారం చైను పంపిస్తాను అన్నారు. నోర్మయ్, ఎన్నిసార్లు నన్ను ఇలా మోసం చేస్తావు? బంగారం చైను కాదు, మీ నాన్న కూడా తప్పకుండా అక్కడికి రావాలి, వచ్చి మనసుతో బిజినెస్ కూడా పెట్టించాలి, నీకు చేయాల్సిన కార్యక్రమం అంతా జరిపించాలి. అలా చేయకపోతే ఈ ప్రభావతిలో విశ్వరూపాన్ని చూస్తావు అని ప్రభావతి కోపంగా లోపలికి వెళ్తుంది. దేవుడా, నాకు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య తెచ్చిపెడుతూనే ఉన్నావు. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి నేను అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక విద్య రోహిణి చూడు, ఈ సమస్య నుంచి నువ్వు బయటపడాలి అంటే ఉన్నది ఒక్కటే. ఏంటి అది? నీ గురించి నిజం మనోజ్కి కానీ లేదంటే మీ అత్తగారికి కానీ చెప్పడం. అలా చెప్తే నా పని ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది చెప్పు. ఈ సమస్య నేను ఇలాగే వదిలేస్తూ ఉంటే ఇంకా అది పెద్దదై నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏదైనా సరే నేనేదో ఒకటి చేసి ముందు ఈ సమస్య నుంచి బయటపడాలి. అలా బయటపడాలి అంటే ఒక్కటే ఆలోచన, మీ డాడీకి యాక్సిడెంట్ అయిందని చెప్పు. అలాగే దెబ్బతో ఇంట్లో వాళ్ళందరూ నీ మీద సింపతి చూపిస్తారు. అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారు. అలాగే విద్య, అలాగే చేస్తాను అని అంటుంది. ఇంకా ఆ రోజు నైటు అప్పుడే ఇక రోహిణి ఏదో ఫోన్ వచ్చినట్టు మాట్లాడుతూ ఒక్కసారిగా అవునా నాన్న కళ అయిందా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మనోజు అలాగే ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు. ఏమైందమ్మా రోహిణి అని అంటూ ఉంటే అది అని అంటూ ఉంటే ఇక మనోజ్ ఫోన్ చూస్తాడు. ఇది మలేషియా నుంచి వచ్చిన కాల్లా ఉంది. అవును, మీ నాన్న కాల్ చేశారా? అవును మనోజ్, నాన్న ఇండియాకి వద్దామని బయలుదేరితే మధ్యలో కార్ యాక్సిడెంట్ అయిందంట. ఆయన కండిషన్ సీరియస్గా ఉందని ఇప్పుడే అసిస్టెంట్ కాల్ చేసి చెప్పారు. నాకెందుకు భయంగా ఉంది మనోజ్ అని అంటూ ఉంటే అయ్యో అంత పని జరిగిందా అమ్మా అని ప్రభావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఓదారుస్తూ ఉంటారు. ఇక రోహిణి నమ్మేశారు అని అనుకుంటుంది. మనోజ్ రోహిణి అంకుల్కేమీ కాదు, అంకుల్కి ఏం కాదు రోహిణి నువ్వు ఏడవ మాకు అని అంటూ ఉంటూ ఇక అందరూ కూడా ఓదారుస్తారు. ఇక ఉదయం అయ్యాక ప్రభావతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలోకి రోహిణి ఆంటీ, మీ నాన్నగారికి ఎలా ఉందమ్మా? మీ నాన్నకేమైనా అయితే కోట్ల ఆస్తి నాశనం అయిపోయినట్టే కదా. లేదంటీ, నాన్న పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందంట. కాకపోతే ఆయన కాళ్ళకి ఫ్రాక్చర్ అయింది. ఆయన ఇప్పుడు ఫంక్షన్కి రాలేరు. ఫంక్షన్కి రాకపోతే ఏమైందమ్మా? ఆయన బాగానే ఉన్నారు కదా, మనకేం ప్రమాదం లేదులే. అంటే అది గోల్డ్ చైను చేయించి తీసుకొచ్చానులేమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో రోహిణి అమ్మయ్య అని అనుకుంటుంది. ఇక అందరూ కూడా ఫంక్షన్కి బయలుదేరుతారు. ఇంతలోకి ఫంక్షన్ హాల్ దగ్గర సురేంద్ర అలాగే శోభ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అందరూ అక్కడికి రావడంతో ఇదేంటండి, మీ పిల్లలందరూ వచ్చారు కానీ మీ ఒకగానొక కూతురు మీ అల్లుడు రాలేదేంటి అని అంటూ ఉంటే ఇక ప్రభావతి అది మా అమ్మాయి ఇప్పుడు వాళ్ళ అకౌంట్స్ అన్నీ చూసుకుంటుంది, వాళ్ళు బిజినెస్ పనిలో బిజీగా ఉన్నారు అందుకే రాలేదు అని చెప్పేసి అంటుంది. ఇక సత్యం చూడు ప్రభా, నాకేమీ అర్థం కావట్లేదు. మౌనిక వాళ్ళ అత్తగారుల గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. ఒక్కరోజు కూడా ఇంటికి రాదు. వచ్చిన ఒక 5 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోతుంది.
ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా ఇంటి ఆడపిల్ల ఉండకపోతే ఎలా? అదేంటండి, మన వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ అన్నీ చూసుకుంటుంది. ఎంత బిజీగా ఉండుంటుంది. అలాంటిది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పైన అందరూ కూడా లోపలికి వస్తారు. రాగానే శోభ, ఏంటో నా శృతి వాళ్ళ అత్తగారోళ్ళంటే బాగా రిచ్ ఫ్యామిలీ అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళ మెడల్లో ఒక్కరి మెడలో కూడా కనీసం ఒక కాసు బంగారం కూడా లేదు. ముఖ్యంగా ఈమెకైతే కనీసం తాడు కూడా బంగారపు చైను లేదు అని మీనాని ఎగతాళి చేసి మాట్లాడుతుంది. దాంతో శృతి, మమ్మీ ఇప్పుడు గోల్డ్ లేకపోతే ఈ ఫంక్షన్ హాల్కి రావడం కుదరదు అని బోర్డు ఏమైనా పెట్టావా? అదేంటి బేబీ, మరెందుకు అలా మాట్లాడుతున్నావు? సరే సరే, టైం అవుతుంది, ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంటూ ఉంటే, మీనా నువ్వే నన్ను రెడీ చేయి అంటూ మీనాని తీసుకెళ్ళి ఇక శృతి రెడీ చేయించుకుంటుంది. ఇక ఒక పక్కన అందరూ కూడా హాల్లో కూర్చుంటారు. ఇక సురేంద్ర అయితే సత్యాన్ని జరగండి జరగండి అంటూ అన్ని కుర్చీల్లోంచి పక్కకి జరిపించేస్తూ ఉంటాడు. ఇక అది చూసి బాలుకి చాలా కోపం వస్తుంది. కానీ బాలు మీనా చెప్పిన మాటల ద్వారా సైలెంట్గా ఉంటాడు. ఇక ఇంతలోకి నల్ల పుసల కార్యక్రమం జరిగిపోతుంది. అందరూ భోజనాలు చేయడానికి వెళ్తారు. ఇక వెళ్ళేసరికి అక్కడ చైర్స్ ఖాళీగా లేకపోవడంతో ఇక ప్రభావతిని సత్యాన్ని అందరినీ కూడా చైర్లోంచి శోభ లేపేసి వేరే వాళ్ళే అందులో కూర్చోబెడుతుంది. అది చూసిన శృతికి కోపం వస్తుంది. కానీ శోభ, ఏమనుకోవద్దు వదిన గారు, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా, మా ఫ్యామిలీలో వాళ్ళే రిచెస్ట్, అందుకని పర్వాలేదు వదిన గారు అని ప్రభావతి అంటుంది. ఇక ఇదంతా జరిగిపోయిన తర్వాత శోభ అలాగే సురేంద్ర ఇక శృతికి అలాగే రవికి గోల్డ్ నగలు పెడుతూ ఉంటారు. దాంతో శృతి, ఇవన్నీ మాకు అవసరం లేదు అని అంటూ ఉంటే ప్రభావతి, అదేంటమ్మా అని అంటుంది. చూడనమ్మా, ఈ ఫంక్షన్కి వచ్చింది మా అత్తవారింటిని మీరు అవమానించడానికి కాదు, నేనంతా చూస్తున్నాను. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా అంకుల్ని అలాగే మా ఆంటీని తినే దగ్గర ఇన్సల్ట్ చేశారు. ఇక మీనాకి గోల్డ్ లేదని, రోహిణికి గోల్డ్ లేదని ఏదో మీరే డబ్బున్న వాళ్ళన్నట్టు ఫోర్స్ కొడుతున్నారు. అవన్నీ మా దగ్గర లేకపోయినా మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నాము. ఇవన్నీ పెట్టానని నా కుటుంబాన్ని ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఊరుకోను. మీరిచ్చే గోల్డ్లు కానీ అలాగే మీరిచ్చే డబ్బు కానీ ఒక్క రూపాయి కూడా మాకు అవసరం లేదు. అవును, రవి బాగా సంపాదిస్తాడు, నేను కూడా డబ్బింగ్ ఇస్తూ సంపాదిస్తున్నాను. ఆ డబ్బులే మాకు చాలు. ఈ డబ్బులు ఈ నగలు మాతో అవసరమే లేదు. అందుకే నేను వీటిలో ఒక్కటి కూడా ముట్టుకోను. మీనా రోహిణి ఎలా ఉన్నారో నేను కూడా అలాగే ఉంటాను. అది కదమ్మా శృతి, అది అని అంటూ ఉంటే, ఆంటీ ఇదంతా చూసి మీకెలా అనిపిస్తుందో తెలియట్లేదు, కానీ నాకు మాత్రం చాలా కోపంగా ఉంది. మనమందరం వెళ్ళిపోదాం పదండి అంటూ అందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. శోభ సురేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఇంటికి రాగానే రోహిణి, శృతి నిజంగా నువ్వు గ్రేట్. అలా అంటావేంటి రోహిణి? మీనా నువ్వు నాకు సిస్టర్స్ లాగా, మనమందరం ఒక ఫ్యామిలీ. మా మమ్మీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే నన్ను కూడా ఇన్సల్ట్ చేసినట్టే, అందుకే అలా మాట్లాడాను అని చెప్పేసి అంటుంది. ఇక రవి, శృతి ఇన్ని రోజులు నువ్వు చిన్నపిల్లలా ఉన్నావు, ఒకరిని అర్థం చేసుకోవు, నువ్వు త్వరగా అందరినీ అర్థం చేసుకోవాలి, అందరితో కలిసిపోవాలి అనుకున్నాను. కానీ నీలో ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయని, నువ్వు నా ఫ్యామిలీని ఇంత బాగా చూసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఒరే రవి, అలా అంటున్నావేంటి? నీ ఫ్యామిలీ అని, ఇది మన ఫ్యామిలీ. శృతి, సారీ అందరూ ఉన్నారు కదా, నిన్ను అరే పొరే అనేసాను అని అంటూ ఉంటే ఇక మీనా, శృతి నువ్వు కూడా అంతే, అచ్చం ఆయనలాగానే మనసులో ఒక్క మాట కూడా పెట్టుకోవు. మీనా ఒక్కొక్కసారి బాలులా ఉండడమే కరెక్టు. అలా ఉండేవాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. అవును, నేను కూడా అంతే, ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, హ్యాపీగా ఉంటాను అని అంటూ ఉంటే ప్రభావతి, ఈ అమ్మాయి ఒకరిది చక్కగా వచ్చే లక్ష్మీదేవిని కాదనేసింది, ఎంత బంగారం అంతా కూడా వద్దని చెప్పింది అని ప్రభావతి ఫీల్ అయిపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.